నెక్స్ట్ ఏ వీడియో చేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీయే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ స్టోరీ చేయడానికి ఆల్మోస్ట్ నేను 4-5 సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. షూట్ చేయడానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. మేము షూట్ చేసినా కానీ ఫుటేజ్ అనేది మా దగ్గరికి రాలా, డిలీట్ అయిపోయింది. అంటే అది ఎలా డిలీట్ అయిందంటే చిప్ ఎర్రర్ అయితే వచ్చింది. ఆదివారం అమావాస్య రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది మీకు వివరంగా చెప్తాను. ఈ దర్గా మీద స్టోరీ చేస్తానన్నప్పుడు నాలో చాలా సందేహాలు వచ్చినాయి. ఎందుకంటే ఇది ఒక మతానికి, మనిషి ఆలోచనకి సవాల్ లాంటిది. సాధారణంగా మనం కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేదా అని అనుకున్నప్పుడు ఉన్నాయి అంటాం, లేదంటే లేవు అని చెప్తాం. కానీ ఇక్కడ రోజుకి కొన్ని వందల మంది మనుషులు వచ్చి అక్కడ చికిత్స చేయించుకుని మరి వెళ్తున్నారు రికవరీ అయ్యి. సో అలాంటప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఎంత పవర్ఫుల్ గా కొడతాడండి బాజీ బాబా వాళ్ళ ఆ దుష్ట ఆత్మల్ని కొడతా ఉంటాడు స్వామి. ఒక మత పరంగానే నిజంగానే వాళ్ళందరూ రికవరీ అవుతున్నారా, లేదంటే సైన్స్ కి అందని ఒక మ్యాజిక్ అక్కడ ఏదైనా జరుగుతుందా? సో ఇలాంటి ఎన్నో సందేహాలు అక్కడికి వెళ్లే లోపే నా మైండ్ లో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది గనక చీటింగో లేదంటే ఫ్రాడో అయితే గనక అక్కడ మతం ముసుగులో వేరే వస్తువులతోనో లేదంటే గనక అక్కడికి వచ్చే భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసో ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ లో ఈ రోజు మనం చూద్దాం. మొత్తానికి నేనైతే ఆ దర్గా ప్రాంతానికి అయితే వెళ్ళాను. సో ఇప్పటి వరకు ఎవరు కూడా కెమెరాలతో లైవ్గా ఇక్కడ ఎవరు షూట్ చేయలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత డేంజరస్ ప్లేస్ అనేది. వన్స్ నేను ఎప్పుడైతే కెమెరా రికార్డింగ్ ఆన్ అయిందో ప్రకృతి కూడా చేంజ్ అయ్యింది. ఉన్నట్టుండి క్లైమేట్ అంతా కూడా మబ్బులతో మారిపోయింది. అదేవిధంగా నేను చూసినట్లయితే నా వెనకాలే కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ కొంతమందికి దయ్యం పట్టింది అని అనుకున్న వాళ్ళని వదిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే ఈరోజు మీరు చూడబోతున్నారు. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా వరకు కొంతమంది సీక్రెట్గా మొబైల్లో షూట్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఆ మొబైల్ని కూడా వాళ్ళు లాక్కుని పగలగొట్టేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఏది ఏమైనా సరే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో షూట్ చేయాలని నిశ్చయించుకొని మేము స్టార్ట్ అయ్యాము. సో స్టార్టింగ్లోనే మీరు వెళ్తున్నప్పుడే నాకు కార్ దిగగానే పక్కనే కనిపించింది ఒక అంబులెన్స్. సో అక్కడ అంబులెన్స్ ఎందుకు ఉందనేది ఒక డౌట్. అంటే ఒకవేళ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారా, లేదంటే ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎక్స్ట్రీమ్ అయ్యి తగ్గగా బాధపడుతున్న వాళ్ళు ఆ అంబులెన్స్లో వెళ్తున్నారా? సో చూసినట్లయితే ఇక్కడ దృశ్యాలు కూడా చూసినట్లయితే నిజంగా లైవ్లో కనుక మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా చెమటలు పట్టడం ఖాయం. సో ఏది ఏమైనా సరే నేను ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే నా ముందు నుంచే ఒక లేడీని తీసుకుని వెళ్తున్నారు. సో ఏమైందని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్ అలా చూస్తే ఆవిడలోకి ఆత్మ ప్రవేశించింది. దాన్ని వదలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అయితే నేను దీన్ని ఎట్లాగైనా షూట్ చేయాలనుకున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళందరూ ఏమన్నారంటే అసలు షూట్ చేయకూడదు, షూట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది మీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా షూట్ చేసే ప్రయత్నం చేద్దన్నారు. బట్ అయినా సరే మనం వెళ్తామా? ఆగలేదు, నేను షూట్ చేయాలనుకున్నాను. అంటే మానసిక ఇబ్బంది వల్ల లేదంటే వారిలో ఉన్నటువంటి ఆత్మ లాంటి పనులు చేపిస్తుందా అనేది ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతుందని ప్రతి సన్నివేశాన్ని నేను రికార్డ్ చేయాలనుకున్నాను, కానీ మైక్ పనిచేయాలి. ఒక్కసారిగా మైక్ ఆగిపోయింది. సో ఎందుకు అలా జరిగింది అనేది టెక్నికల్గా మేము చెక్ చేస్తాం, చాలాసార్లు దానికి ముందు కూడా చెక్ చేస్తాం, కానీ ఎప్పుడు మైక్ ఆగల. కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ పని చేయకుండా అయిపోయింది. సో అయినా సరే దాన్ని నేను షూట్ చేశాను. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తి వాళ్ళతో మాట్లాడిస్తుందా, లేదంటే నిజంగా ఏదైనా శక్తి ఉందా? కొన్ని వందల మంది కూడా ఇక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. నా వెనకాల కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో తెలియని ఒక శక్తి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని కూడా ఒకసారి చూడండి. నాకు పెనబావులు ఉన్నాయి, చాతుబడి చేశారు. బాబా దగ్గరికి వచ్చినాకే మేము బట్టి కొంచెం బాగుంది,
చేతపడి చేశారంటే మీకు ఎలా తెలిసింది? బాబా గారి స్వప్నంలో చూపిస్తారు, ఇక్కడ పడుకున్నప్పుడు అనుకున్నప్పుడు కల్లో చూపిస్తారు. మీకు ఏం జరిగింది ఏంటంటే? జరిగింది ఏమైంది మీ అమ్మాయికి? చేతపడి చేశారంట అక్క వాళ్ళ ఇంట్లో కూడా. ఆ, ఆ పాపకి మా అమ్మాయి చిన్న పాపకి కానీ బాబా తీసుకొచ్చి అమ్మాయి దక్కేది కాదు ఉమ్, కానీ బాబా బతికిచ్చాడు. ఉమ్, నాకు 3 నెలల నుంచి బాగోట్లేదు. ఉమ్. ఇక్కడ వచ్చాక బాగుంటుంది నాకు. ఏం జరిగింది? బాగుంటలేదంటే ఏంటి? బాగుంటట్లేదంటే ఇంట్లో పిచ్చి పిచ్చిగా కొట్టుకోవాలి, ఉమ్, మైండ్ పాడైపోవాలి అట్టగుంటుంది. ఉమ్, ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఉమ్, నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. వచ్చేసారు ఒక 5-6 వచ్చేసి ఎలా షూట్ చేస్తారని చెప్పేసి కెమెరా లాగేసుకున్నారు. ఆ ఫుటేజ్ని కూడా డిలీట్ చేసేసారు. సో అంటే ఇక్కడ వాళ్ళల్లో ఎవరో ఒకరు మనల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అలా బయటికి పంపించారో అప్పుడు నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఏది ఏమైనా ఏం జరిగినా ఖచ్చితంగా ఆ మస్జిద్ లోపల ఏం జరుగుతుందో షూట్ చేయాలనిపించింది. సో దానికోసమని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు నా సోర్స్ ద్వారా ఒక చిన్న లీడ్ దొరికింది. ఏదైతే ఇప్పుడు ఆ బాజీ బాబా దర్గాలో బోర్డు మెంబర్లో ఒకరైనటువంటి మొహమ్మద్ బాబా గారు మా సోర్స్ అంటే ఆయన నెంబర్ నాకు దొరికింది. సో ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమీ దాయకుండా చాలా వివరంగా చెప్పాను. నేను షూట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలనుకున్నాను. బట్ మొత్తానికి ఆయన ఒప్పుకొని షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక నేను అనుకున్నట్టుగానే అన్ని దారులు ఓపెన్ అయినాయి. ఖచ్చితంగా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్స్క్లూజివ్గా. ఈ షట్టర్ ఉంది కదా, పిల్లర్స్ ఉంది కదా, మీరు చూస్తే నిజంగా మామూలుగా ఉండదు అసలు ఆ సీన్. ఎంత పవర్ఫుల్ గా కొడతాడండి బాజీ బాబా. వాళ్ళ ఆ దుష్ట ఆత్మల్ని కొడతా ఉంటాడు స్వామి. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత బాబా గారికి దండం పెట్టి బాజీ బాబా ఇంకా వెళ్ళిపోతాము అని చెప్పిన తర్వాత స్వామి కట్టడి చేసుకుంటాడు వాడు. అప్పుడు పేషెంట్ రిలీఫ్ అయిపోతాడు. అక్కడ మీకు ముందుకెళ్ళగానే కనిపించేది ఒక బావి ఉంటుంది. అక్కడ చాలామంది ఆ బావి దగ్గర మీరు విజువల్స్ చూడండి. ఇప్పుడు బావి దగ్గర చూస్తే స్నానం చేసి అంటే ఎప్పుడైనా దర్గాలోకి వెళ్తున్నప్పుడు కానీ గుళ్ళోకి వెళ్తున్నప్పుడు కానీ ఒక కాళ్ళు కడుక్కొని వెళ్తారు కదా. సో ఇక్కడ అలా కాదు, కంప్లీట్గా స్నానం చేసి వెళ్తారు. స్నానం అంటే సామాన్యంగా మనం దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి చేసేది కాదు, ఎక్కడ ఆత్మలను వదిలించే స్నానం అనమాట. సో ఆ బావిలోని నీళ్ళతో స్నానం చేస్తే ఖచ్చితంగా వారిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుందని చెప్పి గట్టిగా నమ్ముతారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న మనుషులు కూడా వాళ్ళే. మానసికంగా ఎవరో ఏదో శక్తి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న ఆ మనుషులకు స్నానాలు చేయించి దర్గాలోకి తీసుకెళ్తారు. ఆ వాటర్లో ఏముందా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళి మరి షూట్ చేసాం. సో ఆ బావిలో చూసినట్లయితే ఇదిగోండి లోపలిలా ఉంటుంది. సో అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ నీరు కూడా ఒకవేళ ఈ నీరు ఇంత పవర్ఫుల్గా తయారవడానికి దీంట్లో ఇంకేమైనా కెమికల్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తున్నారా, ఒకవేళ మనుషులకు అంత త్వరగా అప్పటి వరకు మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళు వెంటనే ఎలా క్యూర్ అవుతున్నారు? ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక భయం, ఏదో జరుగుతుంది, ఇక్కడికి వస్తే ఏదో మాకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అక్కడికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ మసీద్కి అయితే వస్తున్నారు. అయితే ఆ బాబా గారి సమాధి వచ్చేసరికి చాలా పెద్దది, అంటే 12 అడుగుల పైనే ఉంటుంది. ఆ సమాధి చుట్టూ దాదాపు 10 సార్ల పాటు తిరుగుతూ ఉంటారు, ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆ సమాధి దగ్గరే కూర్చుండిపోయి ఏడుస్తున్నారు. మీరు ఆ సౌండ్స్ అన్ని కూడా లైవ్లో వినొచ్చు. వారిలో ఏముందో తెలియదు కానీ విపరీతంగా గోడను గుద్దేసుకుంటున్నారు, తలను బాధేసుకుంటున్నారు, చేతులను బ్లేడ్లు పెట్టి లైవ్లో కోసేసుకుంటున్నారు. కొన్ని ఫుటేజ్లను ఇంకా చూపించడానికి బాగోక నేను చూపించలేదు లైవ్లో, కానీ అవన్నీ అక్కడ లైవ్లో జరుగుతున్నాయి. సో వారిలో నిజంగానే ఏదైనా శక్తి ఉండి అలా చేపిస్తుందా, లేదంటే నిజంగా వాళ్ళు ఏమన్నా ఎవరి కోసం అలా యాక్ట్ చేస్తున్నారా అనేది కూడా నేను ఇంకొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా సరే ఫైనల్గా నా ఒపీనియన్ అయితే నేను చాలా కరాఖండిగా చెప్పేస్తున్నాను. అది ఎవరిని బాధ పెట్టినా ఎవరిని వచ్చినా నాకు ఇబ్బంది అయితే లేదు. సో నేను ఎందుకంటే యాజ్ ఎ ట్రూగా మాట్లాడాలని ఒక ఉద్దేశంతోనూ అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతున్న ఉద్దేశంతోనే వెళ్ళాను. నిజంగా ఈ మూఢనమ్మకాలను అక్కడ ఉన్నటువంటి ఈ శక్తులు ఎవరైతే ఇబ్బంది పెడతారో దయ్యాలు పడతాయి అనే దాన్ని నేనైతే ఎప్పటికీ కొట్టి పడేస్తాను. ఎందుకంటే అలాంటివి ఏవి లేవని నేనైతే గట్టిగా నమ్ముతాను. మానసికంగా ఇబ్బంది పడుతున్న మనుషులైతే ఖచ్చితంగా అక్కడ ఉన్నారని చెప్పొచ్చు. సో అలా వచ్చిన వారిలో ఆధ్యాత్మికం అనేది ఒకటి తోడవడం వల్ల ఖచ్చితంగా రికవరీ కూడా అవుతారని చెప్పొచ్చు.
సో ఆధ్యాత్మికత అనేది ఎప్పటికీ కూడా మనిషిలో ఉన్నటువంటి కొత్త ఉత్సాహాన్ని, అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి బాధను తొలగించే ప్రయత్నం చేస్తుంది స్పిరిచువల్గా. మనం ఏ గుడికి వెళ్ళినా సరే అది జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి ప్రజల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు, ట్రస్ట్ మెంబర్స్ కానీ బోర్డు మెంబర్స్ కానీ. సో ఇదంతా పూర్తిగా ఉచితం కావడంతో సో చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు చేద్దో భయపడిపోయి ముందు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఒక ఆలోచనతో దర్గా దగ్గరికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ మనుషుల నుంచి వారికి ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి అని మనోసంకల్పంతోనే వాళ్ళందరూ రికవరీ అవుతున్నారని నా ఉద్దేశం. ఇక సైన్స్ కందని విచిత్రం ఏంటి అంటే అప్పటి వరకు అబ్నార్మల్గా మానసికంగా ఇబ్బంది పడుతూ వారిలో ఏదో ఒక మనిషి ఉండి వేరే చేస్తున్న చేష్టలన్నీ కూడా రికవర్ అయ్యితే మాత్రం వెళ్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రయారిటీ కింద మీరు ఫస్ట్ హాస్పిటల్ విజిట్ చేసుకోండి. హాస్పిటల్ విజిట్ చేసిన తర్వాత దానికి ఉన్న సైంటిఫిక్గా రీజన్ ఏంటంటే కనుక్కున్న తర్వాత తగ్గకపోతే కనుక ఖచ్చితంగా డెసిషన్ ఇట్స్ యువర్స్, అది మీరు తీసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి షూట్ చేశాము. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ పంపించండి, ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా చేయండి.